अथ वेदोत्पत्तिविषयः। ప్రశ్న. ఋగ్వేదాది సంహితలకు వేదము, శృతి అని రెండు పేర్లు ఎలా కలిగినవి? ఉత్తరము. అర్థభేదము వలన ఈ రెండు నామములు ఏర్పడినవి. సంస్కృతమున ఒక విధ ధాతువునకు జ్ఞానము అని అర్థము, రెండవ విధ ధాతువునకు సత్తా, ఉనికి అని అర్థము, మూడవ విధులకు లాభము, నాలుగవ విధకు విచారణ, ఆలోచన అని అర్థము. ఈ నాలుగు ధాతువుల అనగా క్రియలకు తరువాత హలశ్చ అను పాణినీయ సూత్రమును అనుసరించి కరణము, అధికరణము అనగా తృతీయ విభక్తి, సప్తమే విభక్తి అను కారకములందు ఘై అను ప్రత్యయము చేర్చినందున వేద శబ్దము సిద్ధించును. అట్లే శృ ధాతువు శ్రవణార్థకము, దానికి కరణార్థమున క్తిన్ ప్రత్యయము చేర్చిన శృతి శబ్దము సిద్ధించును. వేనిలో వేనిని చదువుట వలన యథార్థ విద్యల జ్ఞానము కలుగునో అవి వేదములు అనబడును. వేనిని వేనియందు చదువుట వలన విద్వాంసులు అగుదురో అవి వేదములు. వేని ద్వారమున వేనియందు సర్వ సుఖములు లభించునో అవి వేదములు. వేనియందు వేని ద్వారమున మానవులు సత్యాసత్యముల సరిగా విచారింపగలుగుదురో అవి వేదములు. ఈ అర్థములందు సంహితలకు వేదనామము కలిగినదని భావము. అట్లే సృష్టి ఆరంభము నుండి నేటి వరకు బ్రహ్మ మొదలు మన వరకు ఎల్లరూ సంహితల ద్వారమున సత్య విద్యలను వినుచు వచ్చినందున వేదములకు సంహితలకు శృతి అని నామము ఏర్పడినది. ఎవడును ఏ దేహధారి నుండి వేదములు ఉత్పన్నములు అగుచుండగా రచింపబడుచుండగా చూడలేదు. ప్రశ్న. ఎందువలన? ఉత్తరము. నిరవయవేశ్వరుని వలన వేదములు ప్రాదుర్భవించినవి. వానిని ఎల్లరూ నేటి వరకు వినుచు వినిపించుచునే వచ్చిరి. కొండొకడు వాద్యములను వాయించి శబ్దమును ఆవిర్భవింపచేయునట్లు, కొయ్య బొమ్మలలో క్రియను కలిగించునట్లు వేదములను ఆవిర్భవించుటకు ఈశ్వరుడు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరసుడు అను వారిని మానవులను నిమిత్తమాత్రులను చేసి ఉన్నాడు. అగ్ని మున్నగు వారి జ్ఞానముతో వేదములు ఉద్భవింపలేదు. వేదములందలి శబ్దములు, అర్థములు, వానికి గల సంబంధములు అన్నీయూ పూర్ణ విద్వాంసుడగుటచే ఈశ్వరుని నుండియే ప్రకటితములు అయినవి. ప్రశ్న. ఇందువలన ఏమి సిద్ధించినది? ఉత్తరము. పరమేశ్వరుడు మానవదేహధారులైన అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరసుడు అను జీవుల ద్వారమున వేదములను ప్రకాశింపచేసెనని సిద్ధమైనది. వేదములు ఉత్పన్నములై ఎన్ని సంవత్సరములు గతించినవి? ఒక బృందము 96,52,976 సంవత్సరములు అయినవి. వేదములు జగత్తున ఉత్పన్నములై ఇప్పుడు 77వ సంవత్సరము గడుచుచున్నది. ప్రశ్న. ఇన్ని ఏండ్లే జగదుత్పత్తికిని వేదోత్పత్తికిని తదుపరి గడిచినవని ఎట్లు నిశ్చయం చేయనగును? ఉత్తరము. ఇప్పటి సృష్టిలో 7వ వైవస్వత మన్వంతరము నడుచుచున్నది. ఇంతకు పూర్వము 6 మన్వంతరములు గడిచినవి. ఆ 6 మనువుల పేర్లు ఇవి: 1 స్వయంభవుడు, 2 స్వారోచిషుడు, 3 ఔత్తమి, 4 తామసుడు, 5 దైవతుడు, 6 చాక్షుషుడు. ఇప్పుడు 7వ వైవస్వత మన్వంతరము నడుచుచున్నది. దీని తరువాత సావరిణి, 8 సావరిణి, 9 దాక్ష సావరిణి, 10 బ్రహ్మ సావరిణి, 11 ధర్మ సావరిణి,
12 రుద్ర సావరణి, 13 దేవ సావరణి, 14 ఇంద్ర సావరణి అను నామములు గల 7 మన్వంతరములు రానున్నవి. ఇట్లు 14 మన్వంతరములు. 71వ చతుర్యుగములకు ఒక మన్వంతరము అగును. ఇట్టి 14 మన్వంతరములు సృష్టిలో ఒక బ్రహ్మదినమున భోగింపబడును. ఇంతే సమయము బ్రహ్మరాత్రి అనగా ప్రళయమునకి అగును. ఆ గణన ప్రకారము ఈ దిగువన చూడుడు. సత్య కృతయుగము 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు. కలియుగము 4,32,000 సంవత్సరాలు. క్షణము, నిమేషము మొదలగు సంవత్సర పర్యంతము వరకు గల సమయమునకు అంతటికి ఆర్యులు నామములను ఏర్పరిచి ఉన్నారు. ఉపర్యుక్త చతుర్యుగముల సమయము కలిసి 4,43,20,000 సంవత్సరములు అగుచున్నది. ఈ కాలము చతుర్యుగము అనబడును. ఇట్టి 71 చతుర్యుగములు ఒక మన్వంతరము అగును. ఇట్టి మన్వంతరములు 6 ప్రస్తుత బ్రహ్మదినమున సృష్టి యందు గడిచిపోయినవి. 7వ మన్వంతర కాలము గడుచుచున్నది. ఇందులో ఇది 28వ చతుర్యుగము. ఈ చతుర్యుగమునకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము గడిచిపోయినవి. ఇక ప్రస్తుత కలియుగమున 4,976 సంవత్సరములు గతించినవి. 4,27,24 సంవత్సరములు అనుభవింపవలసి ఉన్నది. ఇట్లు నేటి వరకు ఈ వైవస్వత మన్వంతరమున 12,532,952 వర్షములు భుక్తములు అయినవి. ఇంకను 18,31,87,024 వర్షములు భోగింపవలసి ఉన్నది. వీనిలో ఇప్పుడు 77వ సంవత్సరము జరుగుచున్నది. దీనిని ఆర్యులు విక్రమ సంవత్సరము శకము 1933 అని లెక్కించుచున్నారు. పైన వర్ణించిన చతుర్యుగములకు 1,000 కలిసి ఒక బ్రహ్మదినము అగును. అది ఏ సృష్టి కాలము. కావున సంపూర్ణ సృష్టి సమయము 43,20,000 ఇంటూ 1000 ఏమవుతుందంటే 4 అర్బుదముల 32 కోట్ల సంవత్సరములు అగుచున్నది. ఇట్లే 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మరాత్రి అనగా ప్రళయకాలము అగును. ఈశ్వరుడు సృష్టిని రచించి 1000 చతుర్యుగముల కాలము గడుచు వరకు ఈ సృష్టిని రక్షించుచుండును. ఈ కాలమునకే బ్రహ్మదినము అని పేరు. తదుపరి 1000 వర్షముల సమయము ఈ ప్రపంచమును లయము చేసి నశింపచేసి కారణరూపమున ఉంచును. ఆ కాలమునకు బ్రహ్మరాత్రి అని పేరు. సృష్టికాలము దినము, ప్రళయకాలము రాత్రి అని భావము. కావున వర్తమాన సృష్టిలో బ్రహ్మదినము వేదములు జగత్తు ఏర్పడి ఇప్పటికీ ఒక బృందము 96,852,976 సంవత్సరములు గతించినవి. ఇక 2 బృందముల 33,32,27,024 వర్షములు గడువవలసి ఉన్నది. ఇంతవరకు సృష్టిలో గతించిన సంవత్సరముల సంఖ్యలో 6 మన్వంతరముల 7 సంధికాలములకు సంబంధించిన 17,028 సంవత్సరములు కలుపుకొని లెక్కించుకొనవలెను. ఇట్లే గడువవలసి ఉన్న కాలము 2 బృందముల 33,32,27,024 సంవత్సరములలో కూడా నేడు మన్వంతరములలోని
8 సంధికాలములకు సంబంధించిన 1,32,24,000 సంవత్సరములు కలిపి లెక్కింపవలెను. మూల గ్రంథమున ఈ సంవత్సరములు కలిపినట్లు కనిపింపదు. అట్లు కలుపకున్న సంపూర్ణ సృష్టి సమయమునకు అగు 432 కోట్ల సంవత్సరములు పూర్తి కానేరవు. వీనిలో ఇప్పుడు అంతిమమగు 24వ సంవత్సరము భోగింపబడుచున్నది. ముందు రానున్న భోగ్య వర్షములలో ఒక్కొక్క సంవత్సరము తగ్గించుచు, గతించిన సంవత్సరములలో ఒక్కొక్క ఏడు పెంచుచు లెక్కించుకొనవలెను. పరమేశ్వరుడు సృష్టికాలమునకు బ్రహ్మదినమనియు, ప్రళయకాలమునకు బ్రహ్మరాత్రి అనియు నామములు ఏర్పరచెను. ఇందులకు మనువు శ్లోకములు సాక్ష్యములు. బ్రాహ్మస్య తు క్షపాహస్య యత్ప్రమాణం సమాసతః ఏకైకశో యుగానాం తు క్రమశస్తన్నిబోధతాం. చత్వార్యాహుః సహస్రాణి వర్షాణాం తు కృతయుగం తస్య తావచ్చతి సంధ్యా సంధ్యాశంశ్చ తథావిధః. ఇతరేషు ససంధ్యేషు ససంధ్యాంశేషు చ త్రిషు ఏకాపాయేన వర్తంతే సహస్రాణి శతాని చ. యదేతత్పరిసంఖ్యాతమాదావేవ చతుర్యుగం ఏతద్ద్వాదశసాహస్రం దేవానాం యుగముచ్యతే. దైవికానాం యుగానాం తు సహస్రం పరిసంఖ్యయా. బ్రాహ్మమేకమహచ్యేయం తావతీ రాత్రిమేవ చ. తద్వై యుగసహస్రాంతం బ్రాహ్మం పుణ్యమహర్విదుః. రాత్రిం చ తావతీమేవ తే అహోరాత్రవిదో జనాః. యత్ప్రాగ్ద్వాదశసాహస్రం ఉదితం దైవికం యుగం తదేకసప్తతిగుణం మన్వంతరమిహోచ్యతే. మన్వంతరాణ్యసంఖ్యాని సృష్టిః సంహార ఏవ చ. క్రీడన్నివైతత్ కురుతే పరమేష్ఠీ పునః పునః. మనుస్మృతి శ్లోకములకు అర్థములు. బ్రహ్మదినము, బ్రహ్మరాత్రి ప్రతి యుగము యొక్కయు పరిమాణమును క్రమముగా వినుము. ఈ శ్లోకములందు దేవవత్సరములు లెక్కింపబడినవి. 360 మానవ సంవత్సరములు ఒక దేవవర్షము. ఇట్టి 4000 దేవవర్షములు ఒక సత్యయుగము అగును. ఆ యుగ సంధ్య అనగా యుగ పూర్వకాలము 400 వర్షములు. సంధ్యాంశము అనగా యుగ పరకాలము 400 సంవత్సరములు. ఇట్లు మొత్తము 400 ప్లస్ 4000 ప్లస్ 400 ఈక్వల్ టు 4800 సంవత్సరములు. సంధ్యాంశములతో కలిసి సత్యయుగము 4800 దేవవర్షముల పరిమాణము కలది అగుచున్నది. మానవ సంవత్సరములు 4800 ఇంటూ 360 ఈక్వల్ టు 1,72,80,000. ఇది త్రితయుగ పరిమాణము. ఇతర త్రేతా, ద్వాపర, కలియుగముల వర్ష సంఖ్యలు సత్యయుగము యొక్కయు సంధ్య యొక్కయు సంధ్యాంశము యొక్కయు వర్ష సంఖ్య నుండి ఒక్కొక్కటిగా తగ్గించి నిర్ణయింపనగును. త్రేతాయుగము 3000 ప్లస్ 300 ప్లస్ 300 ఇంటూ 360 12 లక్షల ఈక్వల్ టు 12,96,000 సంవత్సరములు.
ద్వాపర యుగము 2000 ప్లస్ 200 ప్లస్ 200 ఇంటూ 360 ఈక్వల్ టు 8,64,000. కలియుగము 1000 ప్లస్ 100 ప్లస్ 100 ఇంటూ 360 ఈక్వల్ టు 4,32,000 సంవత్సరములు. ఇట్లు 4 యుగముల కాల పరిమాణము దేవమానమున 1,200 సంవత్సరములు అగును. మానుష వర్షములు 12,000 సంవత్సరములు ఇంటూ 360 ఈక్వల్ టు 43,20,000 సంవత్సరములు అగును. ఈ 12,000 దేవవర్షముల పరిమాణము గల చతుర్యుగముల సమయమే ఒక దేవయుగము అనబడును. ఇట్టి 1000 దేవయుగములకు ఒక బ్రహ్మదినము సృష్టి. అంతటి పరిమాణము గల సమయమే బ్రహ్మరాత్రి ప్రళయము అని అగును. 12,000 ఇంటూ 1,000 ఈక్వల్ టు 1,20,00,000 దేవవర్షములు. 1,20,00,000 ఇంటూ 360 ఈక్వల్ టు 432 కోట్ల మానవ వర్షములు. సృష్టి సమయము ఎంతో, ప్రళయ సమయము కూడా అంతయే. అట్టి దేవయుగములకు 1,000 గడిచినది పుణ్యమైన బ్రహ్మదినమనియు, అంతే సమయము బ్రహ్మరాత్రి అనియు అహోరాత్ర విధులు చెప్పుదురు. పూర్వము చెప్పబడిన చతుర్యుగములు 12,000 దేవవర్షములు ఒక దేవయుగము అగును. అట్టి దేవయుగములు 71 కలిసి ఒక మన్వంతర కాలము అనబడును. మన్వంతరములు అసంఖ్యేయములు, సృష్టి ప్రళయములు అసంఖ్యేయములే. ప్రజాపతి సృష్టి ప్రళయముల క్రీడ వలె అనాయాసముగా ఉనర్చును. సృష్టి ఉత్పత్తి స్థితి లయములు వేదోత్పత్తి సమయమును మానవులు లెక్కించుటకు వీలుగా బ్రహ్మదినము, బ్రహ్మరాత్రి మున్నగు నామములు నిశ్చయింపబడినవి. మన్వంతరము మారినప్పుడు సృష్టి నైమిత్తిక గుణములలోనూ కొంత మార్పు వచ్చును. అందువలననే మన్వంతరము మను అను పేరు పెట్టబడినది. వర్తమాన సృష్టికి కల్పమనియు, ప్రళయమునకు వికల్పమనియు పేర్లు. ఈ వర్షముల సంఖ్య క్రింద చూపిన విధంగా లెక్కింపవలెను. సూర్య సిద్ధాంతాది జ్యోతిష్య గ్రంథములో ఇలా వ్రాయబడి ఉన్నది: 11,000 చైవ సహస్రమయుతం తథా లక్షం చ నియుతం చైవ కోటిరర్బుదమేవ చ వృందః ఖర్వో నిఖర్వశ్చ శంఖః పద్మం చ సాగరః అంత్యం మధ్యం పరాఢ్యం చ దశవృద్ధ్యా యథాక్రమం. ఏకము, దశకము, శతము, సహస్రము, దశసహస్రము, లక్ష, నియుతము, కోటి, అర్బుదము, వృందము, ఖర్వము, నిఖర్వము, శంఖము, పద్మము, సాగరము, అంత్యము, మధ్యము, పరాఢ్యము. 10 రెట్లు పెంచుచు ఈ గణితముతోనే సూర్య సిద్ధాంతాది జ్యోతిష్య గ్రంథములలో లెక్కలు ఈ విధంగా ఉన్నవి: సహస్రస్య ప్రమాసి సహస్రస్య ప్రతిమాసి. యజుర్వేదము అధ్యాయము 15 మంత్రము 65. సర్వం వై సహస్రం సర్వస్య దాతాసి. శతపథ బ్రాహ్మణము కాండము 7 అధ్యాయము 5 బ్రాహ్మణము 2 ఖండిక 13 అను ఈ యజుర్వేద వాక్యమును బట్టి ప్రపంచమునకు సహస్రమని నామము. పూర్వము వర్ణించిన బ్రహ్మదినమునకు రాత్రికిని సహస్రమనియే పేరు. ఈ మంత్రమునకు అర్థము సామాన్యము: ఓ పరమేశ్వర, ఈ సహస్ర చతుర్యుగముల దినరాత్రులను నిర్మించువాడవు నీవే. శతపథ బ్రాహ్మణమునందును ఈ సంపూర్ణ జగత్తునకు సహస్రమని నామము కలదు. సంపూర్ణ జగత్తునకు దాతవు నీవే. జ్యోతిషాస్త్రమున సంవత్సరముల సంఖ్యను
సరిగా ఆర్యులు లెక్కించినారు. సృష్టి ఉత్పత్తి జరిగినప్పటి నుండి నేటి వరకు దినములను లెక్కించుచు క్షణము మొదలు కల్పాంతము వరకు గణిత విద్యను ప్రసిద్ధమునర్చుచు వచ్చిరి. పరంపరగా వినుచు, వినిపించుచు, వ్రాయుచు, వ్రాయించుచు, చదువుచు, చదివించుచు వచ్చితిమని భావము. సృష్టి యొక్కయు వేదముల యొక్కయు ఉత్పత్తి కాలముల సంవత్సరముల సంఖ్య వ్యవస్థపైన చూపినదే సరి అయినది అని ఎల్లరూ అంగీకరించుట యుక్తము.